వెల్కమ్ టు శివాల రోహితలక్ష్మి డాన్స్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే పేపర్ క్లిప్. ఇక్కడ డాన్స్ అని ఉంది, మళ్ళీ ఇక్కడ ఏంటి క్రాఫ్ట్ అని చెప్తుంది. ఏంటిది అసలు ఆ క్రాఫ్ట్ డాన్స్ అని డౌట్ వస్తుందా? డాన్స్ నా ఛానల్ పేరు, కానీ ఇక్కడ క్రాఫ్ట్ చెప్తాను. నాకు డాన్స్ ఐడియాస్ కోసం తీసుకున్నాను, కానీ నాకు పెయింటింగ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇదే విషయం. సరే, నెంబర్ 1 పేపర్. మనకు కావాల్సిన వస్తువుల్లో ఫస్ట్ నెంబర్ 1 పేపర్. సరేగా బాగా ఇంపార్టెంట్ అయితే పేపర్ క్లిప్స్. ఈ పేపర్ క్లిప్ చూసారండి. పేపర్ క్లిప్స్ చేయాలంటే మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకోవాలి. పేపర్ క్లిప్స్ అన్నాను కదా, డౌట్ వచ్చిందా? సరే, ఆ రెండు జాయిన్ చేయడానికి రబ్బర్ బ్యాండ్. ఇది ఎక్కువగా స్వీట్ షాప్స్లో మనం స్వీట్స్ కొన్నాక ఫ్రీగా వస్తూ ఉంటాయి. సరేనండి, ఇవి మీరు అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వేస్ట్ పేపర్. దాని మీద మీరు రాసేసి ఉన్న పర్లేదులేండి, అలాగే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కనిపించదులేండి. నెక్స్ట్ పెన్సిల్. మనం టాయ్స్ లాంటిది వేసుకోవడానికి, ఒక్కొక్కసారి గీసుకొని కట్ చేయడానికి పెన్సిల్ వాడతాం, అది మీకు తెలిసేమో కదా. అలాగే సిజరు, మీకు స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్, క్రేయాన్స్ కావాలంటే క్రేయాన్స్, అది మీ ఇష్టం. నేనైతే స్టిక్కర్స్ తీసుకున్నాను అందంగా. నేను క్రేయాన్స్ వేసి అంటే కలర్ పేపర్ తీసుకున్నాను కదా, మళ్ళీ నాకు వైట్ కలర్ పేపర్ కట్ చేసి అంటించదంతా చేయడం బదులు స్టిక్కర్స్ వాడాను. సరేనండి, మనం అవి పక్కన పెట్టి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ 2 తీసుకుని ఆ రెండింటిని రబ్బర్ బ్యాండ్స్తో కలిపి పెట్టాలి. నేను పెట్టేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, పెట్టేశాను కదా, పెట్టేశాను. ఇప్పుడు పెట్టేశాక వాటి మధ్యలో ఈ పేపర్ని చుట్టిరా రౌండ్గా చేసి దాన్ని మధ్యలో చిన్ని సైజులో చేసి దాని మధ్యలో పెట్టి చూపిస్తాను. సారీ, ఇది సరిగ్గా కనిపించలేదు. సరే, నేను ఫోల్డ్ చేస్తాను కదా, ఇదిగోండి ఫోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ మధ్యలో పెట్టేస్తాను. పెట్టేసి చూపిస్తా. అదిగోండి, పెట్టేసి చూపించేస్తున్నాను. పెట్టేశాక పెన్సిల్ పెట్టి దాన్ని లోపలికి పెట్టడానికి ట్రై చేయొచ్చు మీరు. సరే రండి. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు నొక్కండి. బ్యాక్ సైడ్ ఆ పేపర్ పెట్టిన సైడ్ నొక్కుతుంటే చూసారా, ఈ ఫ్రంట్ సైడ్ కొద్దిగా పైకి వేస్తుంది. అక్కడ పేపర్స్ పెట్టుకుని పేపర్ క్లిప్ కింద వాడుకోవచ్చు. బ్లెండర్ క్లిప్ కదా. నెక్స్ట్ ఏంటిది, దానిపై నేను డ్రాయింగ్ వేసుకున్నాను చూసారా ఇక్కడ. దాన్ని ఫోల్డ్ చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. ఇది మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఆ పైన ఉన్న దాంట్లో సరిపోయేలా చూసుకోవాలి మీరు. సరేనా? సరిపోయింది కదా నాకు. మీకు కావాలంటే కిందది ఎక్స్ట్రాది ఉంచుకోవచ్చు. షేప్ కోసం నేను పెట్టాను, అది ఆ ఎక్స్ట్రాది ఉన్నా దానివల్ల మనకి స్ట్రాంగ్ ఏం రాదు. దాన్ని లోపలికి పెట్టుకోవడమే, వేస్ట్ తప్ప అది యూజ్ అయితే ఉండదు. కాకపోతే నేను మామూలుగా పెట్టాను అంతే. సరే, మీకు కావాలంటే పెట్టుకోండి. ఫోల్డ్ చేసి దాన్ని కట్ చేసుకోవాలి. అంటే సేమ్ సైజ్ కావాలి కదా, సేమ్ సైజ్ రాకపోతే మళ్ళీ సరిగ్గా ఉండదు, బాగోదు కదా. మీకు తెలిసిపోద్ది. ఇంకా క్రాఫ్ట్ చేయడం మీకు బాగా వచ్చింటే మీకు తెలిసిపోద్ది కదా. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం అవి కట్ చేసేసుకున్నాను నేను కదా. అక్కడ ఎక్స్ట్రాగా రాసి ఉంటాయి చూడండి, అది రఫ్ చేసేసుకోండి. లేదంటే చూస్తాకి బాగోదు, ఇన్సైడ్ ఉన్నా కూడా అది బాగోదు. నేను రఫ్ చేసేసుకుంటున్నాను. ఆ రిజల్ట్ బాగుందా? సరే రండి. ఇప్పుడు దాన్ని మనం డబల్ సైడ్ టేప్తో కానీ గ్లూ గన్తో కానీ అంటించవచ్చు. ఓకేనా? ఆ 2 పేపర్స్ దాని మీద అంటించేవాలి. ఓకేనా? నేను అంటించి చూపిస్తున్నా. అదిగోండి, అంటించేసాను. ఈ పైన కూడా ఎక్స్ట్రాగా అంటించాను మామూలుగా. మొత్తం మీద అంతా ఇలా పెట్టాను కదా అని మామూలుగానే పెట్టాను. అది నేను కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకోవచ్చు, నేను అనవసరంగా అంటించుకున్నానేమో. మీరు కట్ చేసేసుకోండి, అదే వేస్ట్ తప్ప. ఇప్పుడు ఆ రెండింటిని పెట్టి చూపిస్తాను. దాని మీద చూడండి, పెట్టేశాను మధ్యలో. చూసారా, దానివల్ల యూజ్ ఏం లేదు. నేనైతే తర్వాత కట్ చేసుకుంటానులేండి. షేప్ కోసం మీకు అర్థం అవ్వాలని చెప్పి పెట్టాను. మీకు అవసరం లేదు కాబట్టి కట్ చేసేసుకోండి, అది వేస్ట్. మీకు అర్థం కావాలి అని షేప్ కోసమే, అది అంత యూజ్ కాదు. స్టిక్కర్స్ అంటించేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.